ఇటీవల రిలీజ్ అయిన కుబేరా సినిమా సూపర్ పాజిటివ్ టాక్తో రన్ అవుతోంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకలాడుతున్నాయి. సింగిల్ స్క్రీన్లు అలాగే మల్టీప్లెక్స్ల్లో కూడా ఆక్యుపెన్సీ క్రమంగా పెరిగింది. కుబేరా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీకి. రానున్న 2 నెలల్లో అద్భుతమైనటువంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇది మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఈసారి శేఖర్ కమ్ముల సినిమాలకి టాక్ మెల్లగా స్టార్ట్ అవుతుంది. రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటుంది. కుబేరా కూడా జోరు చూపిస్తోంది. ఇప్పుడు మంచి కలెక్షన్లు, పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అన్ని చోట్ల సూపర్ రేటింగ్ వచ్చింది ఈ సినిమాకి. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటించిన కుబేరా సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది. 5 రోజులుగా అదిరిపోయే రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి. అఫీషియల్గా 100 కోట్ల క్లబ్లో కూడా చేరింది ఈ సినిమా. మరి 6వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. పాజిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు ప్రతి షోకి పెరుగుతూ ఉన్నాయి. మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. నైజాంలో అయితే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇక శేఖర్ కమ్ముల, ధనుష్, నాగార్జున కెరీర్లో ది బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది. ఆల్రెడీ ఓవర్సీస్లో అయితే 2 మిలియన్ రేస్ క్లబ్లోకి ముందుకు సాగుతోంది. శేఖర్ కమ్ముల చిత్రాలు $1 మిలియన్ క్లబ్లోకి అక్కడ ఈజీగా చేరుతూ ఉంటాయి. ఈసారి కుబేరా అనుకున్న టైం కన్నా ముందే చేరింది. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. కుబేరా సినిమాకు యునానిమస్గా పాజిటివ్ టాక్ వచ్చింది. టాలీవుడ్లో మళ్ళీ సందడి మొదలైంది. థియేటర్లు కలకలాడుతున్నాయి. ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్స్ ఆఫీస్ మోగబోయింది. ఇప్పుడు కుబేరాకు వచ్చిన టాక్తో వీకెండ్ మొత్తం అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇక డ్రైడేగా ఉండేటటువంటి రోజు కూడా మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చింది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ల్లో కుబేరా ఇప్పుడు సూపర్గా ఆడుతోంది. నైజాంలో అయితే ఇప్పటికే 7.5 నుంచి 8 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. విశాఖపట్నం, నెల్లూరు, అదేవిధంగా వరంగల్, హైదరాబాద్, ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి బుకింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. తెలుగులో ఫుల్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఇప్పటికే ఈ సినిమా. తొలి రోజు 30 కోట్ల రూపాయలు, 2 రోజులకి 51 కోట్ల రూపాయలు, 3వ రోజు మరో 20 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది. ఇక 5వ రోజు మరో 15 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయి. మొత్తం 100 కోట్ల క్లబ్లోకి చేరింది. 5 రోజులకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. నేడు మరో 10 నుంచి 12 కోట్ల రూపాయల వసూలు రావచ్చంటున్నారు. వీకెండ్ దాదాపు కన్నప్ప సినిమా రిలీజ్ అయ్యి వచ్చే వరకు కూడా ఈ సినిమానే జోరు చూపించే అవకాశం ఉందంటున్నారు. అప్పటి వరకు ఈ సినిమా కింగ్ అనే చెబుతూ ఉన్నారు. గంటకి బుకింగ్స్ కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నాగార్జున అభిమానులు కూడా ఈ సినిమా చాలా బాగుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఓవర్సీస్లో అయితే ఇప్పటికే $1.9 మిలియన్ మార్క్ అయితే దాటింది. ఇప్పటికే 1.2 టికెట్ సేల్ అయితే దాటేసాయి. ఇప్పటికే కోలీవుడ్లో అయితే కూడా 7 లక్షల టికెట్లు కూడా సేల్ అయ్యాయి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 కోట్ల రూపాయల వసూళ్లు కూడా వచ్చాయి. తమిళనాడులో కూడా పాజిటివ్ టాక్ అయితే సంపాదించుకుంది. అక్కడ కూడా కలెక్షన్ల జోరు చూపిస్తోంది. ఈ శుక్రవారం, శనివారం వరకు సుమారు 150 నుంచి 200 కోట్ల క్లబ్లోకి ఈజీగా చేరే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.